కొరియన్ డ్రామాలు, టర్కిష్ డ్రామాలు ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాచుర్యం పొందాయి. అయితే ప్రపంచంలో ఏ కంట్రీలో లేని మన భారతదేశంలో అనేక రకాల టీవీ సీరియల్స్ వివిధ భాషల్లో కొన్ని కథలను, శైలిలను ఉద్దేశించి తీస్తుంటారు. అందులో కొన్ని కృషి దర్శన్ డిడి నేషనల్లో ప్రసారమవుతుంది. ఆ సీరియల్ 1,06,000 కంటే ఎక్కువ ఎపిసోడ్లతో భారతదేశంలోనే అత్యంత ఎక్కువ రోజులు ప్రసారమైన సీరియల్. అందులో అగ్రికల్చర్కి సంబంధించిన కొంత సమాచారాన్ని ప్రజలకు తెలియపరిచారు. అలాగే చిత్రహార్ అనే సీరియల్ 1982లో బాలీవుడ్ సినిమా పాటలను 12,000 కంటే ఎక్కువ ఎపిసోడ్లను పూర్తి చేసుకొని ప్రేక్షకులను ప్రేక్షేపించింది. అలాగే రంగోలి అనే సీరియల్ 1989 నుండి ఇప్పటి వరకు 11,500 కంటే ఎక్కువ ఎపిసోడ్లతో కొనసాగుతుంది. అలాగే మే రిశ్తా క్యా కెహలాతా హై అనే హిందీ సీరియల్ 2009లో ప్రారంభమై 4,700 కంటే ఎక్కువ రోజులుగా ఇప్పటికీ కొనసాగుతుంది. అలాగే తారక్ మెహతా కా ఉల్టా చష్మా ఈ సీరియల్ 2008లో ప్రారంభమై 4,300 రోజుల కంటే ఎక్కువ రోజులుగా ఇప్పటికీ కొనసాగుతుంది. అలాగే కుంకుమ భాగ్య అనే సీరియల్ 2014లో ప్రారంభమై 3,000 కంటే ఎక్కువ రోజులు పూర్తి చేసుకుంది. అలాగే నాకు ఇష్టమైన సీరియల్, ఒకప్పుడు రోజు చూస్తూ ఉండేవాడిని కానీ ఇప్పుడు అప్పుడప్పుడు చూస్తుంటాను, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఐడి. ఈ సీరియల్ 1998 నుండి 2018 వరకు 20 సంవత్సరాలు ప్రసారమై ఇందులో చూపించే క్రైమ్ డ్రామా 15,000 కంటే ఎక్కువ ఎపిసోడ్లతో ప్రేక్షకులను ప్రేక్షేపించిన క్రైమ్ షో ఇది. ఇక పౌరాణిక సీరియల్స్ అంటే రామాయణం, మహాభారతం, క్రైమ్, థ్రిల్లర్, సీక్రెట్ గేమ్స్, ది ఫ్యామిలీ మ్యాన్, ఇలా కొన్ని ఉన్నాయి. అలా అన్నీ చెప్తూ పోతే చాలా అనవసరమైన సీరియల్స్ ఉన్నాయి. అయితే ప్రస్తుతం ట్రెండింగ్లో ట్రేడింగ్ అవుతున్న సీరియల్స్ వివిధ ఛానల్లో ప్రసారం అవుతున్నాయి. అవన్నీ టీఆర్పీ రేటింగ్స్ కోసం. ఆ సీరియల్స్ ఎలాంటివంటే అందులో 5% స్టోరీ చూపిస్తూ 25% యాడ్స్ చూపిస్తారు. ఆ యాడ్స్ మధ్యలో మరో సీరియల్లోని భావోద్వేగాలతో కలిగిన ఏడుపులు, ఆర్తనాదాలు ఒక 20% ఉంటాయి. ఇలా అన్ని సీరియల్స్లోనూ 50% బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో అలా అన్ని సీరియల్స్ని కొనసాగిస్తుంటారు. అయితే ఆ అన్ని సీరియల్స్ ఒక ఎత్తు అయితే, ఒక సీరియల్ అది అద్భుతానికే మరో అద్భుతం. కానీ అది సీరియల్ కాదు. సీరియల్గా చూస్తే మహా అద్భుతం కలుగుతుంది చూసేవారికి. ఆ సీరియల్ని ప్రారంభించి ఎన్ని ఎపిసోడ్లు అయితే అన్ని ఎపిసోడ్లని 24 గంటలు ఒక టీవీ సీరియల్గా ప్రేక్షకులకు చేరేలా ఒక ఛానల్ ప్రారంభిస్తే మహా అద్భుతం జరుగుతుంది. ఆ ఛానల్లో కాకుండా ఆయన తీసిన మూవీస్, ఆ మూవీస్తో పాటు ఆయన ఇంటర్వ్యూస్, రాము ఇజ్జాన్ని సినిమా హాల్లో ఏ టైంలోనైనా షో వేస్తే ఆ వేసిన ప్రతిసారి ఒక బ్లాక్ బస్టర్ అవుద్ది. అయితే ఆ టీవీ సీరియల్స్ని వేసిన ఎపిసోడ్లని మళ్ళీ వేస్తూ అలా 24 గంటలు ఏదో సీరియల్లోని ఏదో ఒక ఎపిసోడ్ని ఏదో ఒక ఛానల్లో చూపిస్తుంటారు. గృహిణులందరూ ఆ సీరియల్స్ని చూస్తూ ఎమోషనల్ అవుతూ
అలా సమయాన్ని గడిపేస్తుంటారు. అలా గడిపేస్తున్న ఆ సమయంలోని కొంత సమయం మీరు చూసే ఆ సీరియల్స్తో పాటు రామ్ గోపాల్ వర్మ గారి రాము ఇజం సిరీస్లో చాలా ఎపిసోడ్లు ఉన్నాయి. ఆ ఎపిసోడ్లని ఒక టీవీ సీరియల్గా వేస్తే ప్రతిరోజు ఏదో ఒక ఎపిసోడ్ని గృహిణులైన అందరూ ఆ ఎపిసోడ్లను చూస్తూ అందులో ప్రత్యక్షమయ్యే రామ్ గోపాల్ వర్మ గారి మాటలు, ఆయన చెప్పే ఫిలాసఫీని విని అర్థం చేసుకుంటే అందరి జీవితంలో కొందరి జీవితాలైనా మెరుగుపడతాయని ఒక చిన్న ఆలోచన. అయితే ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ గారి చెల్లెలు విజయలక్ష్మి గారి విజయిజం మొదలైంది. స్త్రీలందరూ మీరు చూసే సమయంలోని ఆ సీరియల్స్తో పాటు కొంత సమయం ఆ విజయలక్ష్మి గారి విజయిజం, ఆ విజయిజాన్ని వినాలని, వింటూ చూడాలని పురుషులందరూ రామ్ గోపాల్ వర్మ గారి రాము ఇజాన్ని వింటూ ఇప్పుడున్న మనిషివిగా కాకుండా మీలో ఉన్న మరో మనిషిని మీరు చూస్తారని కోరుతూ మీకు వందనాలు.